కిరాణా షాప్ లో ఉన్నప్పుడు సిస్టమ్ మారదు, మనం మార్చుకోవాలి. ఆ షాప్ కి పోయి చెప్పండి, ఈ పెప్సీలు, ఈ ఐస్ క్రీంలు, ఈ లాలీపాప్లు, ఈ కవర్ల కుర్కురే అని అది అని ఇది అని తిని నాశనం అయి నిజంగా అంటున్నా సిస్టమ్ మారదు. ఏదున్నా కొన్నిటికి కరప్షన్ ఉంటది, ఆడ పైసలు తీసుకుంటారు, సెట్ అయిపోతుంది, ఆడ అదైపోతుంది. కానీ మన పిల్లలు మనమే జాగ్రత్తగా చూసుకోవాలా. నేను మెయిన్ చెప్తున్నా, చాలా మంది కిరాణా షాపులు కూడా ఉండొచ్చు, ప్లీజ్ దయచేసి చెప్తున్నా మీరు అమ్మకండి. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉంటారు, వేరే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఏరియాలో అయినా ఎవరైనా కిరాణా షాప్ ఉంటే దయచేసి చెప్పండి వాళ్ళకి, దండం పెట్టి ఈ పెప్సీలు, ఈ కవర్లో వచ్చిన ఐటమ్లు నిజంగా అమ్మ తోడేసి చెప్తున్నా నేను. క్యాన్సర్లు వచ్చేటోళ్ళు చాలా మంది చిన్న చిన్న పిల్లలు తీసుకొని మా ఇంటి దగ్గరికి హెల్పింగ్ గురించి చాలా మంది వస్తారు. 3 రోజుల్లో చచ్చిపోయే బాబు మా వీడియోలు చూస్తాడంట, అవి మా వీడియోలు చూస్తాడు. వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేసి, అన్న ప్లీజ్ ఒకసారి రా, మా పిల్లోడు 3 రోజుల్లో చచ్చిపోతాడు, మీరంటే చాలా ఇష్టం, ఒక కోరిక వాని గురించి అది చేయరని. ఉన్న ఇల్లులు అన్ని గిరివి పెట్టేసి ఆ పిల్లోని గురించి అంతగానం చేసినా కానీ పిల్లోడు బతకలేకపోయాడు. ఒక ఫ్యామిలీ నా ఛానల్ చిన్న పిల్లలు చూస్తున్నారు, మీ అందరికి చెప్తున్నా, హెల్త్ ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను. రోడ్ల పైన ఉన్నాయి, మీరు ఏం తినకండి గైస్. పిల్లలు మీరు ఇంట్లో మీరు చాలా నేను చెప్తున్నా, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్, ఈ ప్లాస్టిక్ అవన్నీ ఏది వద్దు. మన సిస్టమే బాగాలేదు, ఏం చేస్తాం చెప్పండి. బయట దేశాలలో ఎందుకు అమ్మరు, ఎందుకు బ్యాన్ చేస్తారు, మన దగ్గర ఎందుకు బ్యాన్ చేయరు? బయట నువ్వు బ్యాంకాక్ ఏదైనా వేరే దేశాలలో పోని దాంట్లో ఏమైనా ఉన్నాయంటే బ్యాన్ చేసి పడేస్తారు. మన దగ్గర అట్లా లేదు. బిజినెస్ 4 రూపాయల కోసం వేరే పిల్లలను ఆగం చేస్తారు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. అరే మనం మారాలా, మనం మారితే అన్ని మారుతాయి. ఉండేదే హెల్త్ గురించి ఆలోచించి, మెయిన్ పిల్లల గురించి. పక్కన ఉన్న షాపులలో వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు ప్లీజ్ దయచేసి అమ్మద్దు ఇట్లాంటివి.